వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరిపై నెల్లూరు సిఐడికి ఫిర్యాదు అందింది. జిల్లాకు చెందిన గనుల యాజమాని బద్రీనాథ్ సిఐడి డీఎస్పీకు సజ్జలపై ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆయన ఆరోపించారు. సజ్జలతో పాటు శ్రీకాంత్ రెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 500 నుండి 800 టన్నుల అక్రమంగా తవ్వేసి వేల కోట్లు దోచుకున్నారని బద్రీనాథ్ విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో బద్రీనాథ్ పేర్కొన్నారు. సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు పొలాలు ఉన్నాయన్న. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోటా నాయకుడు ఇక్కడ మాగుంట లేఅవుట్లో ఉండే ఆయన బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి ఆయన ఒక ఆయన కొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్తో హోటల్ యజమాని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో. ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న, మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్. వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదూరు శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు. 1,00,000 టన్నులకు నుంచి 1,50,000 టన్నులు దోపిడీ చేశారు. మైకా క్వాడ్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000 దాకా ఒక టన్ను అమ్మారు. మొత్తం 550 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది. వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకుల్ని ఈ పెద్ద నాయకులు మించిపోయేట పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ. ఇదంతా కాదు మొత్తం మన నెల్లూరు జిల్లా 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది 6,000 నుంచి 8,000 కోట్లు దోపిడీ. ఎవరు? బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి, డిఆర్తో హోటల్ ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్, వీళ్ళందరూ సమక్షంలో కారుమూరు నాగేశ్వరరావు ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు, ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు. వీళ్ళందరూ మా సొంత పొలాల్ని తీసుకున్నారు. అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయమన్నాడు. ఆత్మకూరు డిఎస్పీ గారి దగ్గర మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు. చేశారన్నా వీళ్ళందరూ. కడుపు మంటనా ఇచ్చారన్నా అన్నకి, జగన్ అన్నకి ఇచ్చారు. నవరత్నాలకి 9 సీట్లు ఆయనకు ఒకటి, ఇసుక దందా చేసిన దానికి ఒకటి, లిక్కర్ దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి. వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా లాగేస్తారు. ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబాక మీ కూడా లాగేస్తారు వాళ్ళు.